ఇక పొగాకు కౌలు రైతు ఆత్మహత్య, సమీపంలోనే మంత్రుల చర్చలు, అయినా పరామర్శకు నోచుకొని మృతుని కుటుంబం. పొగాకు, కోకో ఇలాంటి పంటల రైతులు ఇప్పుడు అతలాకుతలమైపోతున్నారు. పంట పండించినప్పుడు వాళ్ళకి వస్తుందని చెప్పినటువంటి ధర వేరు, నిరుడు మార్కెట్లో లభించినటువంటి రేట్లు వేరు. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉంది. అలాంటి సమయంలో మంచి ధర కోసం అని చెప్పి రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి రైతులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. చివరికి ధర రాకపోవడంతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాంటి రైతుని కనీసం పరామర్శించడానికి, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం అని హామీ ఇవ్వడానికి కూడా మంత్రులు సిద్ధం కాలేదు. చూడండి, ఇక్కడ పంగలూరు పొగాకు కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో అప్పులు తీర్చలేనన్న ఆందోళనకు గురైన ఒక కౌలు రైతు బలవన మరణానికి పాల్పడిన ఉదంతం ఇది. బాపట్ల జిల్లా పంగులూరు మండలం జనకవరం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు 34 సంవత్సరాలు మాత్రమే. 34 ఏళ్ల యువ రైతు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోతే కేవలం తాను పండించినటువంటి పంట కొనుగోలు చేయకపోవడం వల్ల. ఆయన ఏమీ నేరం చేయలేదు, ఆయన ఏమీ ఎవరి దగ్గర బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టలేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది పెద్దల్లాగా, డిప్యూటీ స్పీకర్ నుంచి చాలామందిలాగా బ్యాంకులే సొమ్ము ఎగ్గొట్టడము, ప్రజల ధనాన్ని అక్రమంగా కాజేయడము, అనేక రూపాల్లో అవినీతికి పాల్పడడం ఏం చేయలేదు. కష్టపడ్డాడు, పంట పండించాడు. పంట కొనుగోలు చేయడానికి ఇప్పుడు వ్యాపారులు రావడం లేదు, ప్రభుత్వం చెప్పినా సరే వినడం లేదు. పొగాకు బయ్యర్లు కానీ, కోకో కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు చెప్పినటువంటి మాటని ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్డర్ వేస్తుంది, పొగాకు కొనుగోలు చేయండి, బర్లీ పొగాకు రైతులు పండించున్నారు, మీరు కొనండి అని చెప్తుంది మాట మాత్రం. ఆ మాటని కంపెనీలు ససేమిరా అంటున్నాయి, లెక్క చేయడం లేదు. అయినా చంద్రబాబు ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదు. దీంతో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పంట వేసి కష్టపడి పంట పండించి ఆ పంట అమ్ముడు కాకపోవడంతో తను ఏం చెయ్యాలో దిక్కుతోచక 34 ఏళ్ల కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడితే కనీసం పరామర్శించడానికి కూడా, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడానికి కూడా మంత్రులకి మనసు రాలేదంటే ఎంత అమానవీయమైనటువంటి వ్యవహారమో చూడండి. ఏ మాదిరి ఉన్నామో ఆలోచించండి. కేవలం పొగాకు రైతులే కాదు, కోకో రైతులు కూడా ఇదే పరిస్థితి. కోకో రైతులు కూడా పంట పండించారు. లాస్ట్ ఇయర్ 1000 రూపాయలు పైబడి కిలో అమ్ముకుంటే ఇప్పుడు 450 రూపాయలకి మించి ఇవ్వమంటున్నారు. బర్లీ పొగాకు కూడా అంతే, నిరుడు 14,000 15,000 రూపాయలకి అమ్ముకుంటే ఈసారి 3-4 వేలకు మించి రావట్లా. అది కూడా కొనుగోలు చేయడానికి ససేమిరా. ఇలాంటి పరిస్థితుల్లో రైతులుంటే పవన్ కళ్యాణ్ చూడండి, సినీ రంగం మీద విమర్శలు. సినీ రంగం పెద్దలకి కృతజ్ఞతలు కూడా లేవట. సినీ రంగం పెద్దలు సరే, ఒకవైపు రైతులు అల్లాడిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. తాము పండించిన పంట కొనుగోలు చేసే దిక్కు లేక, ఏం చేయాలో దిక్కు తోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ ఉప ముఖ్యమంత్రికి ఆ విషయం ఏమైనా పట్టిందా? కనీసం రైతుల పంటలు ఆక్వా నుంచి కోకో వరకు, బర్లీ పొగాకు నుంచి మిర్చి వరకు అన్నింటా రైతులు అల్లాడిపోతుంటే, ఆందోళన చెందుతుంటే కనీసంగా ఒక్కసారైనా, ఒక్కరోజైనా రైతుల గురించి ఈ ఉప ముఖ్యమంత్రి పట్టించుకున్నారా? పవన్ కళ్యాణ్కి రైతుల సమస్యలు పట్టవా? రైతుల గోడు ఈ డీసీఎంకి అవసరమే లేదా? జనసేన అధినేతకి రైతుల గురించి అక్కర్లేదా? ఇలాంటి సందేహాలు వస్తాయి.